ఎప్పటికీ పెరిగేదేంటి ఈ ప్రపంచంలో? ఎప్పటికీ పెరిగేదేంటి? పాపులేషన్. ఓకే. నువ్వు చిన్నప్పుడు 100 కోట్లు ఉంటే 150 కోట్లు అయింది. హ్మ్. పెరిగింది కదా! పెరిగింది. కానీ భూమి అంతే ఉంది. ఎప్పటికీ పెరగంది భూమి. హ్మ్. 30 సంవత్సరాల ముందేదో మీ చిన్నప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు కూడా అంతే ఉంది భూమి. హ్మ్. కానీ ఏం పెరిగింది? పాపులేషన్ పెరిగి నెంబర్ 1 हम किसी से कम नहीं. సో పాపులేషన్ పెరిగినందుకు కొనే డిమాండ్ ఎక్కువైపోయింది. హ్మ్. న్యాచురల్ లా ఏంటంటే వెన్ డిమాండ్ ఈజ్ మోర్ సప్లై లెస్ రేట్స్ ఆర్ ఇంక్రీజ్. హ్మ్. వెన్ సప్లై ఈజ్ మోర్ డిమాండ్ ఈజ్ లెస్ రేట్స్ ఆర్ డిక్రీజ్. అంతే కదా! హ్మ్. సో ఇక్కడ వైజాగ్ వరకు స్టేబుల్ మార్కెట్ అంటారు. వైజాగ్ ఎప్పుడు పడిపోలేదు, అలాగే జంప్ అయిపోలేదు. హ్మ్. మీకు అర్థమైందా? సో అది ఇంపార్టెంట్. మనకి ఇక్కడ ఎండలు ఎక్కువ ఉంటాయి, చలి ఎక్కువ ఉంటుంది. వైజాగ్లో 2 తక్కువ, అంటే హ్యూమిడిటీ ఉంటుంది అక్కడ. హ్మ్. ఒక 5 నిమిషాలు బయటకు వెళ్ళామంటే కారు నుండి మొత్తం తడిసిపోతాయి బట్టలు. ఓకే. అంటే తేమ అంటారు, గాలిలో తేమ. మన గాలి ఫ్రెష్గా ఉంటుంది హ్మ్. హైదరాబాద్లో, అదొక అడ్వాంటేజ్. సో రెండోది, అక్కడ కాస్మోపాలిటన్ అంటే అన్ని రాష్ట్రాల నుండి మనుషులు ఉంటారు. మన దగ్గర కూడా ఉంటారు. ఇప్పుడు వైజాగ్ అంటే పెద్ద పెద్ద హెచ్పిసిఎల్, బిహెచ్పివి, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, రైల్వే అన్నీ కూడా పెద్ద పెద్ద ఉన్నాయి. హ్మ్. అదొక అడ్వాంటేజ్. సో దానివల్ల అన్ని రకాల కల్చర్, అన్ని రకాల మతాలు, శాలరీ 10,000 నుండి 1,00,000, 10 లక్షల దాకా సంపాదించే వాళ్ళు ఉన్నారు. హ్మ్. సో రియల్ ఎస్టేట్ వచ్చేసరికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన యాక్చువల్లీ బేసికలీ ఐటీ మ్యాన్. హ్మ్. ఇన్ఫాక్ట్ ఐటీకి పెద్ద ప్రాణం పోస్తుందంటే చంద్రబాబు గారు అని చెప్పి, మిగతా సీఎంస్ కూడా అందరూ చేశారు. ఓకే. బట్ సైబరాబాద్ అనేది ఆయన పేరు నిల్చుండిపోయింది హ్మ్. ఇప్పటికి కూడా. 4th సిటీ అనేది పెడతారు రేవంత్ రెడ్డి గారు, దాని గురించి ఆయన పేరు ఉండిపోతుంది. ప్రతి మనిషి ఏదో ఒకటి చేయాలనుకుంటారు. ఇక్కడికి వచ్చేసరికి లేటెస్ట్ డిస్కషన్లో ఆయన 1.5 year ఏదైతే అయిందో టైము, హ్మ్. 15-16 monthsలో రకరకాల ఎఫర్ట్స్ పెడుతున్నారు. అంబానీ, అదానీ, గూగుల్, మైక్రోసాఫ్ట్, టెస్లా, ఈక్వినిక్స్, ఇవన్నీ కంపెనీలతో, యూట్యూబ్, ఫేస్బుక్ అన్నిటితో కూడా మాటలు సంప్రదింపులు జరుగుతున్నాయి. చాలా వరకు డిస్కషన్ పాజిటివ్గా ఉన్నాయి. కాకపోతే రియాలిటీ మెటీరియలైజ్ అవ్వలేదు. హ్మ్. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే 1,50,000 కోట్లు సుమారు 1,50,000 crores హ్మ్. మనకి ఈ చెప్పబోయే కంపెనీలకి వస్తున్నాయి అన్నమాట. అంటే కాగ్నిజెంట్ ఉంది, హ్మ్. గిగాబైట్ ఉంది, గూగుల్ ఉంది, అట్లా చాలా కంపెనీస్ ఉన్నాయి, ఎక్సెంచర్ ఉంది. హ్మ్. ఈ కంపెనీలన్నీ వైజాగ్కి వెళ్ళబోతున్నాయి. మన లోకేష్ బాబు మన యూఎస్ వెళ్ళినప్పుడు మినిస్టర్ అవగానే ఇవందరితో మాట్లాడించి వచ్చారు. ఈ వైజాగ్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లేస్ ఫర్ ఈక్వినిక్స్, అంటే డేటా సెంటర్స్కి చాలా మంచి ప్లేస్ అని ప్రజెంటేషన్ ఇచ్చారు, పీపీటీ. లాట్ ఆఫ్ పీపుల్ అంటే చాలా రాయితీలు అడిగారు. హ్మ్. అంటే రాయితీలు అంటే, మేము ఇండస్ట్రీ పెట్టాలంటే మాకు ల్యాండ్ చీప్గా ఇవ్వండి, లేకపోతే లీజ్కి ఇవ్వండి, ట్యాక్సేషన్ తీసండి, రిజిస్ట్రేషన్ డ్యూటీ తీసంటే వాళ్ళు అప్పుడే వస్తారు.